అదే నేను ఆలోచించలేక, అదే నా పరిస్థితి ఇదేంది 2 సార్లు ఇట్లా అయిపోయినాయి, మూడోసారి ఇట్లా అయిపోయిందని చెప్పేసి నేను కుమిలిపోయి బాధపడుతూ ఉన్నా. ప్రజలేమో ఇట్లా మాట్లాడుతున్నారు. దానికి నిజమేంటో, అబద్ధమేంటో తెలియకుండా ఈరోజు వరకు నేను బయటికి రాకపోవడానికి రీజన్ ఇదే. వాళ్ళ పేరెంట్స్ గూడా నన్ను అర్థం చేసుకున్నారో లేదో నాకైతే తెలీదు. కానీ ఇప్పటి వరకు వాళ్ళ పేరెంట్స్ గూడా నన్ను ఏమనలేదు. అక్కడ జరిగింది ఒకటి, మాట్లాడేది ఒకటి, నేను బాధపడేది. ఇప్పుడు నా పొజిషన్ ఏంది? నేను బయట ఎట్లా బతకాలనేది నేను ఇప్పుడు బతకాలా? చచ్చిపోవాలా? అనే ఆలోచనలో నేనున్నాను. దయచేసి నన్ను ఎవ్వరు నా వీడియో చూస్తున్నా కానీ, నన్ను ఎవ్వరు ఏమనుకున్నా కానీ, నేనైతే తప్పు చేయలేదు. తప్పు చేసుంటే నాకు ఏ శిక్ష వేసినా నేను దానికి అనుభవించడానికి నేను రెడీగా ఉన్నాను. ఒక ఆడపిల్లగా నేను నాకు జీవితాన్ని ఇస్తాను అంటే, నేను ఆశించిందల్లా అదొక్కటే. జీవితాన్ని ఇస్తా అంటే నేను యాక్సెప్ట్ చేశాను దాన్ని. అంతేకాని ఇవేదో బ్లాక్‌మెయిల్ చెయ్యాలి, అది చెయ్యాలి, ఇది చెయ్యాలి అనుకుంటే, ఇప్పుడున్న కేస్‌లో నేను అమౌంట్ తీసుకొని వాళ్ళ కేస్ నేను విత్‌డ్రా చేసుకునేదాన్ని. గత 2017 నుండి నేను కేసులు పెట్టుకున్నాను. అదే అమౌంట్‌కి ఆశపడేదాన్నయితే విత్‌డ్రా చేసుకొని నాకింత డబ్బు ఇవ్వండి, అంత ఇవ్వండి అని చెప్పేసి నేనెందుకు ఇప్పుడు ఈ రోజు వరకు నేను కేస్ తీయించుకోలేదు. నేను కేస్‌లో గెలవాలి, నా తప్పు లేదు. ఒక ఆడపిల్లగా అని చెప్పేసి నేను అనుకుంటున్నాను.